మై డే మాస్టర్స్, మై డే ఫ్రెండ్స్, మై డే గాడ్స్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన గ్రాండ్ మాస్టర్ మాతర్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం. రైట్, ఓకే. సో ఈరోజు మేడం చెప్పినట్టుగా ఆత్మ జ్ఞాని యొక్క లక్షణాలు అనేది మనం తరువాయి భాగం అంటే కంటిన్యూషన్గా చెప్తూ వస్తున్నాం. అయితే సో అది కాకుండా ఈరోజు అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక అద్భుతమైన సబ్జెక్టు, అంటే అది తావో ఫిలాసఫీ అని చెప్పి వినింటారు. తావో ఫిలాసఫీ ఇది లావోజు అనేటువంటి ఒక చైనీస్ ఫిలాసఫర్, చైనా తత్వవేత్త అని చెప్పొచ్చు. ఆయన చెప్పిన ఒక మహాద్భుతమైన జ్ఞానం, ఇది మనందరికీ అవసరమైంది, అందుకనే ఇది చెప్పాలనుకున్నాను నేను. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆత్మజ్ఞాని యొక్క ఇంకా అనేక లక్షణాలు మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో ప్రప్రథమంగా ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటే 5000 సంవత్సరాలు అంటే బుద్ధుడి కంటే ఇంకా ముందే, ఓకే, చైనాలో అప్పట్లో ఉన్నటువంటి ఒక మహాయోగి, ఆయన పేరు లావో జు, LAOTZU ఆయన పేరు అది. సో ఆయన ఒక తావో ఫిలాసఫీ అని చెప్పి ఆయన టీచ్ చేశాడు. ఆయన బుక్ అందరూ చదవండి, అది తక్కువ కాస్ట్, అది యాక్చువల్ చెప్పాలంటే ఒక 120-150 రూపీస్. అది వచ్చేసి తావో తే చింగ్, అది దీంట్లో అమెజాన్లో దొరుకుతుంది. TAO స్పేస్ TE స్పేస్ చింగ్ CHING. అది అంటే మనకి తెలుగులో లేదు, బట్ ఇంగ్లీష్లో ఈ బుక్ ఉంది. దీన్ని చదవండి, అందరూ చదవండి. ఈ ఫిలాసఫీ ఈరోజు నేను ఇంట్రడక్షన్ చెప్తాను కాబట్టి దీని గురించి బ్రీఫ్గా కవర్ చేస్తాను. ఇంకా డీప్గా అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం ఎంత అద్భుతంగా జీవించవచ్చు అనేది, ఆ జీవించే కళను బోధిస్తుంది. మనము మన జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి గట్టిగా పోరాడి సాధించాలి అని ఎప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం. చూసారా, ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి? గట్టిగా పోరాడాలి, గట్టిగా చేయాలి, ఎంతో ప్రయత్నం చేయాలి. ఇవే చెప్తూ ఉంటాం పదే. చుట్టూ మనం చెప్తూ ఉంటాం మన పిల్లలకి, మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది, అంత బాగా నువ్వు ఎదుగుతావు, అంత బాగా నువ్వు సాధిస్తావు అని చెప్తూ ఉంటారు. అక్కడే పొరపాటు జరుగుతూ ఉంటారు, అర్థమైందా? సో మనం ఎంత అంటే ఒక ప్రేమనైనా, ఒక విజయాన్నైనా, లేదంటే ఒక డబ్బునైనా ఎంత గట్టిగా ఎంబడబడితే అంత దూరం అవుతూ ఉంటాయి అవన్నీ, అర్థమైందా? మనం ఎంత గట్టిగా దాన్ని ఎంబడి పడతామో అది అంతే దూరం అవుతూ ఉంటుంది. కావాలంటే అది గమనించండి మీరు. ఇవన్నీ మీకు మనకు కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో అవి జరిగిన సంఘటనలే. అయితే దాన్ని మనం ఇంకో విధంగా దాన్ని పట్టించుకోకుండా వదిలేసి, లేదు ఇలానే అని చెప్పి అట్లే మనము గట్టిగా దాని మీదనే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఫెయిల్ అవుతూనే ఉంటాం, అర్థమైందా? సో ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం ఫెయిల్యూరే ప్రాబ్లము, సక్సెస్ ప్రాబ్లమ్. సక్సెస్ కూడా ప్రాబ్లమే. మీరు ఎన్నిసార్లు సక్సెస్ అవుతారో దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఉంటుంది చూడండి, అంతకంటే దరిద్రం ఇంకేమడదు, అన్నా కదా? సక్సెస్ అయినాక దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఇక దానికోసం పడే పాటలు ఉంటాయి చూడండి. నిద్ర వదిలేసి, ఆహారం వదిలేసి, జీవితం వదిలేసి, సుఖం వదిలేసి, సంసారాన్ని వదిలేసి, ఇంకా వద్దులే ఆ పాటలు 1 కాదు 2 కాదు. ఈ సంవత్సరం నాకు మంచి అవార్డు వచ్చింది బిజినెస్లో, నెక్స్ట్ ఇయర్ నేనే టాప్లో ఉండాలి, ఎవరు టాప్ రాకూడదు అని చెప్పి వీడు పోరాడే ఆ వీరోచిత పోరాడడం చూడండి, అదే తప్పు, అర్థమైందా? అది వ్యతిరేకం, యాక్చువల్గా జీవితాన్ని జీవించేదానికి వ్యతిరేకం అని చెప్పాలి, అర్థమైందా? సో ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. సో ఇది అద్భుతమైన విజ్ఞానం, ఇది అర్థమైంది. దీని ఏమంటారంటే ఎఫర్ట్లెస్ లివింగ్, ఓకే, చాయిస్లెస్ లివింగ్. దీని ఏమంటారు? ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ఎలాంటి ప్రయత్నం లేకుండా జీవించడమే, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడమే, వచ్చింది వచ్చినట్టుగా యాక్సెప్ట్ చేయడమే లైఫ్లో, అర్థమైందా? అట్లా అని చెప్పి ఆయన
ఇది పడుకొని నిద్రపోమని చెప్పట్ల. అర్థమైందా? పడుకొని నిద్రపోనైనా ఏం చేయొద్దని చెప్పట్ల. అంటే వ్యతిరేకంగా చేయొద్దు. ఇప్పుడు నది ప్రవహిస్తుందండి. నది ప్రవహిస్తుంది. మనం ఏం చేస్తాం? ఆపోజిట్‌గా ఈత కొట్టామనుకోండి, ఎంత కష్టపడాలి? అదే దాంతో పాటు పోయామనుకోండి, చేతుల్లో వదిలేస్తే చాలు. హాయిగా తీసుకెళ్తది. ఎంత దూరమైనా ఎన్ని కిలోమీటర్లైనా తీసుకెళ్తది. మన శక్తి అంటూ ఖర్చు కాదు కదా! మన శక్తి అంటూ ఖర్చు కాదు. అదే మనల్ని తీసుకెళ్తుందనమాట అట్లా. నది కూడా చూడండి ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా ప్రవహించదు. దాని శక్తి అది పుంజుకోవడానికి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తుంటది. చూసారా? నేచర్‌ను చూసి మనం నేర్చుకుంటే చాలు. అంతకంటే అక్కర్లా. నేచర్‌ను చూసి మనం నేర్చుకోవాల్సినటివి ఎన్నో ఉన్నాయి. సో, దీంట్లో కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే యాక్చువల్‌గా ఢిల్లీలో అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఢిల్లీలో ఒక భయానకరమైన ఒక సంఘటన భయానకరమైన పరిస్థితి ఉండేది. అదేంటయ్యా అంటే ఎక్కడ చూసినా పాములే. పాములు ఎక్కడ చూసినా పాములనమాట. వీటన్నిటి పాములను ఎట్లానా గానీ మొత్తం తీసేయాలి అని చెప్పేసి బ్రిటిష్ వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి ఒక అధినేత ఏమంటాడంటే అందరికీ చెప్తాడు. ఎవరెవరైతే చచ్చిపోయిన పాములు తీసుకొస్తే వాళ్ళకు మేము ఒక్కో పాముకు ₹10 ఇస్తాం అని చెప్తారు. మనోళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి? ఇక అన్ని పాములు చంపుకొని మరి తీసుకెళ్ళి ఆ డబ్బుల కోసం బాగా ప్రయత్నం చేస్తారు. కానీ బ్రిటిష్ ఆయనకి మనలో ఉన్నటువంటి ఒక వెర్రితనం ఆయనకు అర్థం కాలే. అంటే ఒక వెధవ లక్షణం ఉంటుంది. ఏముంటుందంటే మనోళ్ళు ఇట్లెందుకు మన ఇంట్లోనే పాములు పెంచి వాటిని చంపుకుపోయి చేస్తే అయిపోయి కదా అని చెప్పేసి ఇంట్లో పాములు పెంచడం మొదలుపెట్టారు. ఇల్లు చూడండి ఎట్లా ఉందో విచిత్రంగా. పాములు పెంచి తీసుకుపోయి ఇస్తూనే ఉన్నారు. వాడికి అర్థమైపోయింది టెక్నిక్. ఏదో సంథింగ్ స్కామ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అబ్జర్వ్ చేశారు. అట్లయితే స్టాప్. ఇప్పుడు ఎవరికి ఏ డబ్బులు ఇవ్వము, చచ్చిపోయిన పాము కూడా ఏదైనా డబ్బులు ఇవ్వము అని చెప్పేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే పాములను తీసుకుని రోడ్డు మీద వేస్తారు. మనం తెలియదు కదా. సో తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేస్తే అప్పుడు వాడు అనుకున్న ఏదో ఒక పర్సెంటేజ్ పాములు ఉంటే 3 రెట్లు పెరుగుతాయి పాములు. వాడికి ఒక అర్థం కాదన్నమాట పరిస్థితి. అంత అన్‌కంట్రోల్ సిచ్యువేషన్ అయిపోతుంది. చూసారా? అంటే నేచర్‌లో దేన్ని కూడా మనం నియంత్రించలేం. అర్థమైందా? దేన్ని కూడా నియంత్రించకూడదు. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరిగిన సంఘటన ఫర్ ఎగ్జాంపుల్ టిబెట్, నేపాల్ ఆ బార్డర్‌లో జరిగిన అల్లకల్లోలం అంటే ఆ ప్రకృతి వైపరీత్యం. ఇది కూడా మానవుడు ప్రకృతికి వ్యతిరేకంగా ప్రయాణం చేసే దాంట్లో ఒక భాగం. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అదే సబ్జెక్టే. అవునా? సద్గురు వెళ్ళాడు. ఏం చేయగలిగాడు? ఏం చేయలేరు. ఎవరేం చేయలేరు. అర్థమైందా? ఎవరు ప్రకృతి కంటే గొప్పవాళ్ళు కాదు అనేది ఒకటి రాసి పెట్టుకోండి. మనిషి ఎట్లా తయారైనంటే నేను అందరికంటే గొప్పవాళ్ళని వీడు అనుకుంటున్నాడు. వీడు కాదు యాక్చువల్గా. అదే ఎలా అవుతుంది? అదే ఎలా నీవు గొప్పవాడు అవుతావు? ఈ ప్రకృతి కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు అనేది తెలుసుకొని జీవించడమే ఒక ఎఫర్ట్లెస్ లివింగ్. వచ్చిందాన్ని వచ్చినట్టు స్వీకరిస్తూ. అర్థమైందా? మనకు ఆ రోజు ఏం కలుగుతుందో. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూస్తూ ఉంటారు చెట్లు, జంతువులు ఎలా బతుకుతాయి. అవన్నీ ఎంత ఆనందంగా హ్యాపీగా ఉంటాయి. ఆ రోజు ఏముందో అదే చాలు. మనకు ఆశ, అత్యాశ, నియంత్రణ, నేను చెప్పినట్టు జరగాలి, నేను ఏది చేస్తే శాసనము, ఇంకెవరు ఏం మాట్లాడకూడదు నా ముందు. ఇలాంటి పోకడలతో ఏమైందంటే లాస్ట్కు నెత్తి మీద తెచ్చుకుంటున్నాం. ఈరోజు అది కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు. ఎన్ని వందల మంది చనిపోయారు చూడండి. సో ఇది ఎవరి తప్పిదం? ఇది మనిషి యొక్క వ్యతిరేక పోకడ. ఎలా జీవించడమో తెలియట్లేదు వీనికి. ఎంతసేపు ఆ ప్రకృతికి వ్యతిరేకంగా జీవించి దాని లాస్ట్కు ఎలా అంటే అలా నాశనం చేసి దానికి ఇయ్యకూడని టెన్షన్, ఇయ్యకూడని స్ట్రెస్ ఇచ్చేసినాడు. ఎక్కడో అడవులు ఉన్నాయి, మంచిగా ఒక జలపాతాలు ఉన్నాయి, దాన్ని అట్లా వదిలేయాలి. అక్కడ పోయి రిసార్ట్ కడతా, అక్కడ పోయి నేను ఇక రకరకాలు ఏవో చేస్తాను, ఇల్లు కడతాను, బంగ్లాలు కడతాను. ఇదేంటి అసలు? ఇదే కదా ప్రాబ్లం యాక్చువల్గా. దాన్ని మనం టచ్ చేయకుండా ఉంటే ఎంత మంచిగా ఉండేది. మానసరోవరం ప్రథమ కైలాసు.
ఓకే. ఉంది కరెక్టే. కానీ దానికి పోవడానికి రోడ్లు చేసి, అది చేసి, నానాక రకరకాలుగా దాన్ని ఉన్న ఆ స్ట్రెంగ్త్‌నంతా పోగొట్టి, కొండలను తవ్వి ఇదేంటి? ఇంతంత వ్యతిరేకంగా మనం ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లడ్డొచ్చింది, సడెన్‌గొచ్చేసింది. ఇది అందరూ కొట్టుకుపోయారు, చనిపోయారంటే అవును అవుతుంది. ఇదంతా లెసన్. ప్రకృతి మనకు ఇస్తున్నటువంటి ఒక తీర్మానం. అంటే దాన్నేమంటారు లెసన్ అంటారు దాన్ని. నేర్చుకోవాల్సింది తప్పదు. సో, అలాగా మిత్రులారా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అట్లా ఉంటది. అంటే ఆ ఉన్నవి పాములేవో ఉన్నాయి. వాటిని సో, వాటిని అక్కడికి వదిలేస్తే అది చిన్నగా దానంతట అదే. అంటే నేచరు ఏం చేయాలో చేస్తది. మనం గాదు చేయాల్సింది. నేచర్ చేస్తుంది. అర్థమైందా? వీడేదో కొత్త ఆలోచన వచ్చింది. కొత్తగా చెప్పాడు. వీళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళా రోడ్డు మీద వదిలేశారు. మొత్తం రోడ్లంతా పాములే. అంతకుముందు అక్కడక్కడేవో కనిపించేది పాపం. ఇప్పుడు రోడ్లంతా పాములే. వాడేం చేస్తాడు ఇంక? లైఫే దారుణం అయిపోయిందనమాట. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలానే మావో డెంజ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఇది చైనాలో జరిగింది. 1958లో జరిగింది. మావో డెంజ్ అతని పేరు. అతను ఒక అగ్రికల్చర్ ఒక శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు. అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చైనాలో అప్పట్లో ఎక్కడ చూసినా ఈ గుబ్బొచ్చులు గుబ్బొచ్చులు అంటే పిచ్చుకలు అనమాట. ఈ పిచ్చుకలు వేసిన పంట అంతా తినేస్తా ఉంటాయి. తింటాయి కరెక్టే, కానీ పంటనే తింటాయా ఇంకేమైనా తింటాయి ఆలోచించాలి కదా. వాడేం చేశాడు, శాస్త్రవేత్త కదా, గొప్పగా నాకంటే ఇంకా తెలివంతుడు లేడని చెప్పి ఆలోచన, నాకంటే గొప్ప ఆలోచన ఎవరికి రాదని చెప్పి అనుకున్నాం పాపం. ఏం చేశాడు, అందరికీ ఇది మొత్తం ఆ చైనాకి అంతటికి ఒక ఆదేశం ఇచ్చారనమాట. ఏమనంటే ఈ పక్షులన్నింటిని పట్టుకొని చంపేయండి, మన పంటలు కాపాడుకుంటాం, మనకు కావాల్సినంత ధాన్యం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, ఏమైనా హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం అనుకున్నాడు పాపం. వీళ్ళేం చేశారు, అందరూ ఆ పక్షులన్నీ పట్టుకొని చంపేశారు బాగా. మొత్తం పక్షులని ఖాళీ. ఇక్కడ జరిగింది ఇంకొక చూడండి, ప్రకృతిలో ఎలా ఉంటుందో అదే చెప్తున్నా. ప్రకృతి వ్యతిరేకపోవడం అంటే ఇదే. ఆ పక్షులు ఏం చేస్తాయంటే ఈ గింజలు మాత్రం తినవు, చెడు పురుగులన్నీ తింటూ ఉంటాయి. అవి ఆ పంటకు పట్టే చెడు పురుగులు ఉంటాయి చూడండి, అవి తింటూ ఉంటాయి మెయిన్గా. ఇది వీడు గమనించకుండా ఈ చేసిన తప్పుకి ఏమైంది తెలుసా, కొన్ని రోజులకి ఏ పంట పండకుండా పోయి మొత్తం దాన్ని బరగాలంట, అంటే మొత్తం ఎడారిగా అయిపోయి ఏ పంటలు పండక కరువు వచ్చి మొత్తం కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. చూసారా ఏం జరుగుతుంది అంటే, ఎలా ఉంటుంది, మనం నేచర్కి వ్యతిరేకంగా పోతే ఎలాంటి విపరీతాలు జరుగుతాయి అనేది ఈ కొన్ని ఉదాహరణలు ఇవన్నీ, అవునా కదా. కాబట్టి సో మన జీవితంలోకి వద్దాం. ఓకే, మనము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, సో మనకు ఏం లైఫ్లో జరుగుతూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మన జీవితంలో, ఇప్పుడు మనం ఒక ఉద్యోగి ఉన్నాడు, ఉద్యోగికి ఎంత వస్తుందో దాంతో తృప్తి పడ్డాం. ఓకే, సో ఆశ ఎక్కువ, దురాశ వద్దు, అత్యాశ వద్దు, వచ్చిన దాంతో తృప్తి పడి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకుండా ఆపొద్దు, అవునా కదా. ప్రయత్నం చేయవద్దని ఎవరు చెప్పరు. నేర్చుకో, కొత్త కోర్స్ నేర్చుకో, కొత్త టెక్నాలజీ నేర్చుకో, నీ టాలెంట్ ఉపయోగించి ఇంకా రాగలిగితే సంపాదించు, పర్వాలేదు. కానీ ఏమవుద్దంటే కొంతమంది ఇక్కడ అక్కడ చూస్తారు, మీడియాలను, సోషల్ మీడియాలను చూసి ఆయిల్ ఇట్టుందంట, ఈ కార్ ఇట్టుందంట, సో ఇది ఇంత బాగుందా, అంత బాగుందా, దాన్ని కొనడానికి నేను ఏదో ఒకటి చేసి దాన్ని కొనేసేయాలి, అప్పులు చేసి ఇంకోటి చేసి కొనేసేయాలి అని చెప్పి దాని మీద ఆశపడి, దురాశపడి దాన్ని ఏదో చేయనిపోయి లాస్ట్కు వీడికి దేనికి టైం లేకుండా ఆరోగ్యం పోతుంది, పిల్లలు లేదు, కుటుంబం లేదు, ఒక తృప్తి లేదు జాబ్లో, అర్థమైందా. ఇంత పోరాడుతూ ఉంటాడు, మొత్తం జీవితం అంతా పోరాటంలాగా తయారు చేసుకుంటాడు. అది ఉండకూడదు అంతే. ఓకే, సో ఎప్పుడు కూడా ఏముందో దాంతో తృప్తిగా ఇంకొంత ప్రయత్నం చేయి, తప్పులేదు, అవునా కదా. సో ర్యాంక్ ఉంది, ఏదైనా స్టూడెంట్స్ కూడా అంతే. స్టూడెంట్ చదివే దాంట్లో అతనికి ఏమొస్తుందో అది రావాలి, అది ఆ ర్యాంక్ వస్తుంది, అతను చదివే దాన్ని బట్టి ర్యాంక్ వస్తుంది. ఇంకొద్ది ప్రయత్నం చేస్తే ఇంకొద్ది ఎక్కువ వస్తుంది. అంతేగాని మొత్తం ఇది ఎలా ఉంటుందంటే, ఈ చైతన్య దీంట్లో ఇడుస్తారు చూడండి, చైతన్య ఇంకోటి కొన్ని కాలేజీలు, నారాయణ కాలేజ్, వాడికి ఇంకేమి మన జీవితమే అంటే ఇంకా చదివే, తీస్తే బుక్, పడుకుంటే బుక్. ఇది ఎట్లా అయిపోతుంది అంటే, వాడికి ఒక స్పోర్ట్స్ లేదు, ఒక మ్యూజిక్ లేదు, ఒక డ్యాన్స్ లేదు, ఒక ఆర్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదు, ఏమీ లేదు, సర్వనాశనం. చూసారా.
సో ఇది ఎట్లా అది ఎలా అవుతుంది? అది సంపూర్ణ జీవితాన్ని వాడు ఎలా అనుభవిస్తాడు చెప్పండి? ఆ చిన్న పిల్లోడు ఒక అంటే ఒక అఫ్‌కోర్స్ 16 ఇయర్స్, 17 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకు అది ఒక నూతన జీవనం అది యాక్చువల్‌గా. చెప్పాలంటే యవ్వన జీవనం. ఆ టైంలో చేయాల్సినవి ఏవి చేయకపోగా ఓకే. ఓన్లీ ఎడ్యుకేషన్. ఏదో ఒక ర్యాంక్ కొట్టాలి. అదే ఈ ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ రావాలి. వీళ్ళు అంటే తల్లిదండ్రులు కూడా అలా తయారైపోయారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద పెట్టే ప్రెజర్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటది. నీకింత డబ్బు ఖర్చు పెడుతున్నావు, నువ్వింత ర్యాంక్ తీసుకురావాలి, లేకపోతే వేస్టు. నువ్వు చదవడం వేస్టు. మనం ఏదైనా గాని సాధించాలి. ఇట్లా వాళ్ళ మీద పెట్టే ప్రెజర్, వీళ్ళు పెట్టే ప్రెజరు, కాలేజీ వాళ్ళు పెట్టే ప్రెజరు, ఈ సోషల్ ప్రెజరు వీటన్నిటి మూలంగా ఏమైద్దంటే వాడు నిజంగా జీవించకపోగా జీవితంతో పోరాడుతూ ఉంటాడు. చూసారా? సో దీన్ని ఇది సరిగాని జీవితం అనమాట. సో ఇక్కడ తావో ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, తావో ఫిలాసఫీ ఎఫర్ట్‌లెస్ లివింగ్ అంటే ఓకే. అది ఎలా జరుగుతూ ఉందో దాంతో పాటు మనం వెళ్ళాలి. ఓకే. నేచర్‌లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నది ప్రవహిస్తుంది. నదితో పాటు మనం ప్రవహించాలి తప్ప ఆపోజిట్‌గా మనం ఈదకూడదు ఎప్పుడు. సో ఇది చేస్తూ ఉన్నప్పుడు ఏ తొందర రాదు. సో మన జీవితంలో కూడా మనం ఎన్నో విషయాల్లో ఇది గమనించుకోవాలి. ప్రత్యేకంగా గమనిస్తే మనకు తెలుస్తూ ఉంటది. ఓకే. సో మన చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, తర్వాత వృత్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కూడా మనకు తొందర ఇవ్వదు. అర్థమైందా? సో మనం అనుకుంటాము కష్టపడితేనే మనం సాధించగలము అని మనం అనుకుంటాం. కష్టపడితేనే సాధించగలమని మనం అనుకుంటాం. అలా ఉండదు. ఓకే. నేచర్‌లో ఒక రూల్ ఉంటదనమాట. ప్రతి ఒక్కరికి ఏం కావాలో, ఎలా కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, అది నువ్వు అడగకపోయినా నీకది జరుగుతూ ఉంటది. ఆ సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. దీన్నేమంటారంటే సరెండర్ అంటాం. వినే ఉంటారు కదా పదము. సరెండరెన్స్ అంటే అంకిత భావం అంటాం. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి పోరాడము, ఇంకోటి అంటే 2 రకాల జీవితాలు ఉంటాయి ఎప్పుడు కూడా. అంకిత భావంతో జీవించడం, రెండోది పోరాటంతో జీవించడం. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అంటే అంకిత భావంతో సెలెక్ట్ చేసుకునేదే కరెక్ట్ అవుతుంది. అవునా కదా? సో అది ఎలా ఉంటుందంటే ఈ క్షణంలో జీవించడం. ఓకే. ఈ ప్రస్తుత క్షణం ఏంటి? దీన్ని మాధుర్యంతో దీన్ని ఆస్వాదించడం అన్నమాట. లైఫ్‌ను ఆస్వాదించడం. అది ఎలా ఉంటదంటే ఒక సంగీతకారుడు అంటే ఏదో ఒక పియానోనో లేతే వయలినో వాయిస్తున్నాడు అనుకోండి. కొంతసేపటికి ఏమవుద్దంటే ఆహ్, అది మర్చిపోతాడన్నమాట. అది వాయిస్తున్నట్టు కూడా మర్చిపోతాడు యాక్చువల్‌గా అయితే. అదే తానవుతాడు. ఓకే. తన ద్వారా ఆ యొక్క మ్యూజిక్ బయటకు వస్తూ ఉంటది. అంటే ఈ బికమ్స్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్. మనం అనుకుంటాం అతను ఇన్‌స్ట్రుమెంట్ తీసుకొని ఏదో పెద్ద ప్రయత్నం చేసేస్తున్నాడు అనుకుంటాం. కానీ అతనే ఇన్‌స్ట్రుమెంట్ అయిపోతాడు యాక్చువల్‌గా చెప్పాలంటే. కొంతసేపటికి ఈ బికమ్స్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్ అండ్ ద మ్యూజిక్ ఈస్ కమింగ్ ఔట్ ఆఫ్ హిమ్. అవునా? సో ఇలా ఉంటదన్నమాట ఎప్పుడు కూడా. సో కాబట్టి ఇదేంటంటే ఇక్కడ ఫోర్స్‌తో ఏది చేయొద్దు. ఓకే. ఫోర్స్ అప్లై చేయొద్దు. ఇలానే ఉండాలి, ఇట్లే జరగాలి, ఇంతే రావాలి, ఇంతకంటే తగ్గకూడదు. ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేయాలి. ఓకే. సో లేదంటే మన జీవితము అస్తవ్యస్తం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ధ్యాని అంటే మనమంతా కూడా మాస్టర్స్. మనం ధ్యానం చేసేటువంటి సాధకులం కదా! మనందరికి ఎలా ఉండాలంటే యాక్సెప్ట్ చేసే గుణం అత్యధికంగా ఉండాలి. యాక్సెప్ట్ చేసే గుణం ఎలా ఉండాలి? అత్యధికంగా ఉండాలి. అత్యున్నతంగా ఉండాలి. ఆ గుణం పోగొట్టుకున్నామంటే మన మాస్టరీ లేనట్టే లెక్క. అదెందుకు ఇట్లే ఎందుకు ఉండాలి? ఇట్లెందుకు ఉండకూడదు? మా అత్త ఇట్లెందుకు మాట్లాడింది? ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ! సో దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి సంసారంలో భర్తతో సరిగ్గా జీవించలేక, పిల్లలతో సరిగ్గా గడపలేక ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సొసైటీలో. అవునా కదా? వీటన్నిటికి కారణాలు ఎక్కడొస్తాయంటే ఒక మనిషిని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణం వాళ్ళలో లేదు. అది మాస్టర్స్‌గా ఒక ధ్యానులుగా మనకుంటది. అంతో ఇంతో వచ్చుంటది. ఇంకా తెచ్చుకోవాల్సింది ఇంకా ఉంటది. మనం కూడా పెంచుకోవాల్సింది ఇంకా చాలా ఉంటది. అవునా కదా? సో కాబట్టి అలా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా అక్కడ జరిగిన సంఘటన టిబెట్‌లో అక్కడ జరిగిన సంఘటన జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అవునా? ఏమైనా చేయగలమా వ్యతిరేకంగా? ప్రకృతితో పోరాడగలమా? సద్గురువు ఏమైనా చేయగలడా? ఎవరేం చేయలేరు. భారతదేశ ప్రధాని ఏం చేయలేడు. ఇంకెవరు ఏం చేయలేరు అంతే. యూ హావ్ టు యాక్సెప్ట్. అక్కడ లెసన్ ఇవ్వబడింది. మనం నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్ ఏం చేయాలి?
అది ముందు ముందు నేర్చుకోవాలి. అది నేర్చుకోం మనం ఏం చేస్తాం, దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటాం. ఇక్కడ ఏం చేస్తాం, ఏడుపులు పబ్బులు అంటే ఏడుస్తూ ఉంటారు కొంతమంది, దాన్ని బాధపడుతూ ఉంటారు. ఇట్లా నాకేం జరిగింది, నా ఫ్యామిలీకి ఏం జరిగింది అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా దాని మీదనే ఉంటారు. కానీ ఓవరాల్గా ఏం చేయాలి, ఒక మానవ సమాజము, ఒక మానవ కులము దీనికి ఇలా జరగకుండా ఉంటారు. ఏం చేయాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఎవరు ఆలోచించేది? ఇది అంటే సమాజంలో ఉన్న ఎంతమంది విఘ్నులు కూడా, ఎంతమంది విజ్ఞానులు కూడా, ఇంక్లూడింగ్ సద్గురు కావచ్చు, మన భారత ప్రధాని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ స్టెప్స్ ఆలోచించాలా? లేకపోతే ఇక్కడ చనిపోయిన వాళ్ళు, వాళ్ళది ఇట్లయిపోయింది అట్లయిపోయింది, ఇక వాళ్ళ మీద ఎక్కువగా బాధలతో ఇంకా దాని మీద సంతాపం ప్రకటించి ఇంకా దాన్ని ఏమంటారు కదా, ఇక ఎక్కువ చేసుకుంటూ దాని నుంచి వచ్చే ఫలితము కొంత ఎక్కువ ఉండదు. ఫలితం వచ్చేది ఎప్పుడంటే మీకు ఏం లెసన్ జరిగింది, ఆ లెసన్ నుంచి ఏం నేర్చుకున్నాం. ఓకే, దీన్ని ముందు జరగకుండా ఏం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? అంటే అప్పుడు ప్రకృతి మనకు నేర్పించింది మనం నేర్చుకుంటే ఇంకోసారి అది ఆ విధంగా చేయదు. నాయన నువ్వు నేర్చుకున్నావు, నువ్వు పాస్ అయినావు, నీకు ఇంకొద్దు, అది మన జోలికి రాదు. అవునా కదా? సో ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఇది యాక్చువల్గా జీవించాల్సిన విధానం ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం, ఎట్లా ఉంటుందంటే మనకు వచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయంటే, ఎందుకు వ్యతిరేకంగా ఉంటాయంటే, మనం ప్రతి దాన్ని కూడా భయంతో లోపల ఎంతో భయం పెట్టుకొని చేస్తూ ఉంటాం. అంటే ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ఏంటి తెలుసా? నువ్వు సరెండర్ అయ్యావు, నేచర్కు అప్పచెప్పావు, అట్లని చెప్పి పడుకో నిద్రపోవట్లా. నీ ప్రయత్నం నీది, నీవు నేర్చుకున్నావు అంటే సాధన చేస్తున్నావు, లేదా ఒక వృత్తిలో ఉన్నావు, లేదా ఒక ఇంకేదైనా వ్యవసాయదారి ఏదైనా కావచ్చు, నువ్వు చేస్తున్నది నీ ప్రయత్నం, నువ్వు చేస్తూ ఉండు. ఓకే, దాన్ని అంకిత భావంతో చేయి, అంకిత భావంతో జీవించు. అంతేగాని నేను చేయగలను, నేను తప్ప ఇంకెవరు చేయలేరు, నేను ఖచ్చితంగా ఇది చేయగలుగుతాను, ఇట్లా అట్లా అని చెప్పి ఆ లేనిపోని గోల్స్ పెట్టుకొని, భయంకరమైన గోల్స్ పెట్టుకొని, అది సాధించకపోతే దుఃఖంలో పడిపోయి, స్ట్రెస్లో పడిపోయి, అనారోగ్య పాలయ్యి, రోగాలు తెచ్చుకొని బెడ్ మీద పడి, సో అది కాదు జీవితం అంటే. అర్థమైందా? సో కాబట్టి ప్రతిదీ కూడా ఎంతో మంది చూస్తూ ఉంటాం కదా, బయట సమాజంలో చూస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ నుంచి అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళని, వృత్తిలో ఉన్న ఏ వృత్తి వాళ్ళైనా లోపల భయంతో చేస్తుంటారు. అంకిత భావంతో ఎవరు చేసేవాళ్ళు లేరు. లోపల భయం, ఒక రకమైన భయం. ఇది ఫెయిల్ అయితే ఏమవుద్దో, ఇది రాకపోతే ఏమవుద్దో, నా లైఫ్ ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి. సో ఇలాంటిది సమాజంలో విచ్చలవిడిగా అంటే విపరీతంగా పెరిగిపోయింది. అందుకనే మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూ కూడా అలాంటి పరిస్థితులే చూస్తూ ఉంటాం. చూసారా? మనం ఏదైతే లోపల అనుభవిస్తున్నామో బయట అదే గమనిస్తూ ఉంటాం. అందుకే చెప్తారు కదా, యాజ్ ఇస్ ఇన్నర్ సో ఇస్ అవుట్. లోపల ఏముందో బయట అదే. మన ఆంతరిక ప్రపంచం ఏది పెట్టుకున్నామో, మన అంతర ప్రపంచంలో ఏదైతే అనుభవిస్తున్నామో బాహ్య ప్రపంచంలో అదే అనుభవించాల్సి తప్పకుండా అనుభవిస్తూనే ఉన్నాం. అవునా కదా? సో ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో కోపము, అసూయ, ద్వేష, పగ, మోసము, దగ, స్వార్థం ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని మనమందరం అంటే దీంట్లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు శుద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే యోగా ధ్యానంలో ఉన్నటువంటి కొంత పర్సెంటేజ్ పీపుల్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 80% జనాలు లోపల పెట్టుకుంది ఏంది, అదే బయట కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అంటే ఒక ప్రకృతి, క్లైమేట్ యొక్క విపరీతాలు, ప్రకృతి యొక్క కోపము, ప్రకృతి యొక్క విపరీతాలు ఈ రూపంలో, అది ఫ్లడ్స్ కావచ్చు, భూకంపాలు కావచ్చు, సునామీ కావచ్చు, విపరీత వర్షం కావచ్చు, వర్షమే లేకుండా పోవచ్చు. వీటన్నింటికీ కారణం ఏంటంటే ఒక మానవ జాతి ఒక సంకూలంగా, అంటే మానవ జాతి సమూహంగా మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి విషయాలు మన లోపల పెట్టుకొని మనం జీవిస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయి, ఇంకా వేరే ఏ కారణం లేదు ఇక్కడ. అర్థమైందా? సో కాబట్టి మనం ఏం చేయాలి, మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలంటే
ఏదైతే మనకు ఉందో దాంతో తృప్తిగా ఉండాలి ఫస్ట్. మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిగా, హ్యాపీగా జీవిస్తూ మన ప్రయత్నం అనేది ఆపాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సో, ఈ యొక్క ఇలాంటి ఎఫర్ట్‌లెస్ లివింగ్ అంటాం కదా! అంటే ఎలాంటి ప్రయత్నపూర్వకంగా, ఫోర్స్‌ఫుల్‌గా ఏది చేయకుండా ముందుకెళ్తూ ఉంటే జీవితం ఆనందంగా ఉంటది. ఓకే. అదెలా ఉంటదంటే ఒక జంతువు, ఒక పక్షి మనం అబ్జర్వ్ చేస్తే ఏ రోజు కూడా అది రేపటికి దాచిపెట్టేదో, లేతే వాళ్ళ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కోసం దాచిపెట్టేది ఎక్కడ చూడల. ఇది విడ్డూరం ఏందంటే ఈ మానవ జాతిలో ఉంది ఈ విడ్డూరం. అవునా? అది ఎంత విడ్డూరం అంటే మన కోసం గాదు, మన పిల్లల కోసం గాదు. నెక్స్ట్ వచ్చే ఇంగా 4 జనరేషన్‌లకు కూడా ఈళ్ళు దాచిపెట్టే ఉంటారు. అది ఏం విడ్డూరమో, అది ఏం కథో, ఆ స్వార్థం ఏంటో నాకు అర్థమే కాదు. నీ దగ్గర ఉన్నది నువ్వు తిన్నీకే టైం లేదు. తిన్నీకే అన్ని రోగాలు. డబ్బుంది, సంపదుంది. నీకు తిన్నీకే నీకు అర్హత లేదు ఫస్టు. మరి దాన్నెందుకు మళ్ళీ కూడబెడతావు తీసుకెళ్ళి? తినే అర్హతను వానికియ్యి పర్వాలా. పంచు. అందరికీ పంచు. ఆ పంచే దాంట్లో ఎంతో ఆనందం ఉంది. దాన్ని దాచిపెట్టి అది కుళ్ళిపోయి అతన్ని ఆ సంపదను ఇంకొకరెవరో అపహరించి అది ఎవరికీ పనికి రాకుండా నీకంటూ నియంత్రణ తప్పవుతదక్కడ. వాని నియంత్రణ లేకుండా తయారవుతదనమాట. పోతూ, పోతూ, పోతూ. ఇగ దాన్ని కాపాడుకోవడానికి ఇతను పడే శ్రమ, ఇతను పడేటువంటి ఆ ఒత్తిడి అంతా ఇంత కాదు. చూసారా? సో, ఇక్కడ ఏం సాధిస్తున్నావు? నీలో శాంతి వచ్చిందా? నీలో ప్రేమ వచ్చిందా? కరుణ వచ్చిందా? ఇలాంటి లక్షణాలు ఏమైనా సంపాదించుకున్నావా ఆ డబ్బు నుంచి? ఆ డబ్బు నుంచి అశాంతి వచ్చింది గానీ శాంతి రాలేదే. నువ్వు ధనం సంపాదించావు, కష్టపడ్డావు, విపరీతంగా పోరాడావు, ధనం ధనం పోగు చేసుకున్నావు. ఆ ధనంతో నీకు శాంతి వచ్చిందా? అది కావాలి మనకి పాయింట్. అది శాంతి రాకపోగా అశాంతి వచ్చి నేను దుఃఖానికి పాలు చేసి, దుఃఖానికి లోను చేసి, నీకు రోగాలు కొనుక్కొచ్చి పెట్టింది, రోగాలు తీసుకొచ్చి పెట్టిందంటే అది ఏ విధంగా నీకు ఉపయోగపడింది? నీ సంపద ఏ విధంగా నీకు ఉపయోగపడింది? చివరికి జీవితంతో పోరాడి, చివరి క్షణాల్లో ఆ దుఃఖం, ఆ రోగాలతో అనుభవించలేక కొట్టుమిట్టాడుతూ అవునా? హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు తీసుకెళ్తున్నావంటే అది ఎలాంటి వివేకవంతమైన జీవితము నువ్వు ఆలోచించాలి. అది కాదు అంటే ఇది జీవితం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. జీవితం అది కాదు. జీవితం ఏంటయ్యా అంటే మనకు ఏదుందో దాంతో తృప్తిగా ఉండగలగాలి. ఆ రోజుకు ఆ రోజు ఆనందంగా ప్రతి క్షణం మనకాడ ఉన్నా, తిన్నీకి లేకపోయినా, మనకాడ సంపద ఉన్నా, సంపద లేకపోయినా అన్నిటిని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ఆ గుణం ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. అది ఉన్నంత వరకు అది ఉంటే దాన్ని ఆనందకరమైన జీవనము అని చెప్తాం. ఒక అద్భుతమైన జీవనము. అది ప్రతి యోగి చేస్తారు కాబట్టే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు చెట్టు కింద ఉంటారు. ఒక భిక్ష పాత్ర ఉంటది. ఎవరో ఏస్తే ఏస్తారు. ఏయకపోతే కూడా ఎవరు పట్టించుకోరు వాళ్ళు. నువ్వు ఎంతో నీకు ఎంతో ధనం ఉండి కూడా ఆయన దగ్గర వచ్చి కూర్చొని నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నా ఇంట్లో ఈ సంబంధాలు ఇట్లా సరిగ్గా లేవు. లేదంటే మాకు ఇది అనారోగ్య పాలయ్యారు మా పిల్లలు. లేదా మా పిల్లకి పెళ్లి కావట్లేదు. మా పిల్లోడికి విద్య సరిగ్గా లేదు. ఏవో చెప్తూ ఉంటాం వాళ్ళ దగ్గరికి పోయి. వాళ్ళు నీ నుంచి ఏది ఆశించకుండా నీకేం అప్పటికి కూడా చూడండి ఎలా ఉందో. అంటే ఒక యోగి ఒక ప్రకృతిలో భాగంగా ఎలా జీవిస్తాడని చెప్తున్నాను మీకు. మనం అలా జీవించడం లేదు కాబట్టే మనం ఆనందంగా లేవంతే. సో, ఆయన ఏం చేస్తారంటే ఇన్ని సమస్యలు ఎత్తుకొని ఒక సామాన్య వ్యక్తి ఆయన దగ్గరికెళ్తే ఆయన ఏది ఆశించకుండా నీకు చేయవలసినది నీకు ఇవ్వాల్సిన సమాధానం, చేయవలసిన పరిష్కారం చేసి ఆయన పంపిస్తూ ఉంటారు. అప్పటికి కూడా ఆయన నుంచి డబ్బులియ్యి, లేదంటే నాకు అన్నం పెట్టు, లేదా ఇంకోటి చెయ్యి ఏమి అడగడు. నువ్వు ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే ఇంకొకరొచ్చి ఇస్తారు అంతే. అది నేచర్ చూసుకుంటుంది.
ప్రకృతి అతనికి ఏం చేయాలో చేస్తుంది. ఏ సమయంలో ఏం చేయాలో, ఆయనకి నీరు కావాలా, అన్నం కావాలా, అది పంపిస్తుంది. దాని గురించి మనం పెద్దగా ఫోర్స్ చేయక్కర్లా. అందుకే వాళ్ళు ఫోర్స్ చేయరు. కానీ సామాన్య వ్యక్తి అలా లేదే. వాడికి రూ. 1000 వస్తే దీన్ని ఎట్లా 5,000కి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు. అది చేరుకోకపోగా దాని నుంచి వచ్చే ఒత్తిడితో రోగాల పాలయ్యి దుఃఖంలో పడిపోతాడు. ఉన్నది యాక్సెప్ట్ చేయడు. ఓకే, ఉన్నదాంతో తృప్తిగా ఉండలేడు. కొత్త దానికోసం వెంపర్లాడుతూ ఉంటాడు. అది రాకపోగా ఇతనికి దుఃఖాన్ని మిగిలిస్తుంది. సో ఇలాంటి జీవితాన్ని మనం ఎంతో అంటే వివేకవంతంగా, జ్ఞానయుతంగా మనలో ఉన్నటువంటి ఆ మాస్టర్ని ఉపయోగించి మన జీవితాన్ని మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆ బుక్లో మీకు ఎన్నో దొరుకుతాయి. అందుకే అది ఇంగ్లీష్లో ఉంది, కానీ చదవండి, ప్రయత్నం చేయండి. ఎవరెవరికి ఇంగ్లీష్ వస్తుందో వాళ్ళంతా కూడా నిదానం కూర్చొని చదవండి. లావోజు, LAOTZU అని పేరు. సో ఇది ఈ ఫిలాసఫీ. ఓకే, సో ఈ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే ఒక సహజమైన జీవన శైలి అనేది బోధిస్తుంది మనకి. సహజంగా ఎలా జీవించాలి. ఓకే, ఏది కూడా గట్టిగా అంటే ఒక బలవంతమైన జీవితం వద్దు. ఆ బలవంతమైన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దుఃఖానికి లోనవుతాం, అది వద్దు. ఒక సహజమైన జీవన శైలి ఎలా ఉంటే అలా, ఏ విధంగా ఉంటే అలాగా, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అలానే యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళడం. ఓకే, సో దీన్ని మనం అందరం అంతో ఎంతో మన మాస్టర్స్గా, ఒక ధ్యానులుగా మనం అలవాటు చేసుకొని ఉంటాము. ఇంకా దీన్ని ఎక్కువగా మనం ఇంకా తెలుసుకొని 10 మందికి ఇంకా చెప్పాలి. ఓకే, సో ఏది కూడా ఫోర్స్ఫుల్గా చేస్తే ఏది రాదు. మనం చేసే ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో అలా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఓషో చెప్పాడు, ఇది చాలా బాగుంది. ఎట్లా ఉంటుందంటే, ఒక సీతాకోక చిలుక ఉంది, చిట్టెలు అంటారు వాటిని. ఆ సీతాకోక చిలుక ఎమ్మడబడ్డారు అనుకోండి, దొరకదు. అది ఎంత పరిగెత్తే మీకంటే వేగంగా మీకు చిక్కకుండా పరిగెత్తు ఉంటుంది, అవునా కదా. కానీ అది మీ దగ్గర రావాలనుకోండి, మీరేం చేయాలి? ఒక మంచి అందమైనటువంటి తోటను పెంచండి. ఒక చోట కూర్చొని మంచి అందమైన ఒక తోటను, ఒక గార్డెన్ను మీరు పోషించండి. చెట్లన్నీ పెరుగుతాయి కదా, అక్కడికి అన్ని 100 సీతాకోక చిలుకలు వచ్చి మీ ముందు వాళ్తాయి. మీరు దాని వెంబడి పోతే మీరు పట్టుకోలేదు దాన్ని, అంతే. చూసారా? ఇక్కడ మీ ప్రయత్నం ఏంటి? మీ ప్రయత్నం వచ్చేసి ఒక మంచి గార్డెన్ పెంచడం మీ ప్రయత్నం కదా. అందుకే చెప్తున్నా కదా, ఒక ప్రేమ కోసం ప్రేమ వెంట, డబ్బు కోసం డబ్బు వెంట, మనిషి కోసం మనిషి వెంట పరిగెత్తొద్దు. దానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం మీరు చేయండి, అంతే. ఆ తనంతా అదే అంటే మన వరకు, అంటే మన ఇంటి వరకు, మన కాలి వరకు, మన కాలి గోటు వరకు అవే వస్తాయి, ఎక్కడికి పోవు. దే కమ్ టు యువర్ డోర్ స్టెప్. డైరెక్ట్గా చెప్పాలంటే ప్రతి ఒక్కటి తనంతవే నడుచుకుంటూ వస్తాయి. అది ఎలాగంటే, ఇప్పుడు ఒక సీతాకోక చిలుక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. మీరు గార్డెన్ పెంచేదాని మీద ఫోకస్ చేయండి. ఎంత బాగా పెంచాలి, ఎన్ని రకాల చెట్లు పెంచాలి, ఎన్ని పుష్పాలు వచ్చేటట్టు ఉండాలి, అవునా. అప్పుడు ఏ సీతాకోక చిలుక నూరా అని పిలిచే అవసరం లే. 100 అంటే 100,000 వచ్చేవి వాలుంటాయి అక్కడ. అది చూసి మీరు ఎంజాయ్ చేయండి, అంతే కదా. అంతకుముందు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ అవి ఇప్పుడు వస్తున్నాయి మీ దగ్గరికి. ఇది మన జీవితం అంటే ఇలా ఉండాలి. సో ఇలాంటి జీవితాన్ని మనం గడపాలి. మనం దాన్ని ఇలాంటి జీవితాన్ని అందరికీ కూడా బోధించాలి మనం. సో మిత్రులారా, అర్థమైంది కదా. సో దీన్ని కొంత వివరాలు మీకు చెప్పాను. సో నెక్స్ట్ ఈ బుక్ను మనం ఇంకా స్వాధ్యాయం చేసుకుంటూ దాంట్లో ఎక్కువ విషయాలు మనం తెలుసుకొని ఇంకా అందరికి కూడా ఉపయోగపడేలాగా, అందరికి అర్థమయ్యేలాగా మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.